తెలంగాణలో ఎండలు మండుతున్న వేళ మంత్రి సీతక్క ప్రజలకు సూచనలు చేశారు. ఎండలలో బయటకు రావద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని కోరారు మంత్రి. ప్రజలందరూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనులు ముగించుకొని ఇంటి వద్దే ఉండడం శ్రేయస్కరమన్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తల మీద టోపీ, టవల్ లేదా మరేదైనా వస్త్రాలు ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించకుంటే ఎండ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, చాలామంది వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. ఉపాధి హామీ పనులు ఎండాకాలంలోనే ఎక్కువ జరుగుతాయి కాబట్టి తలపాగా ధరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి సీతక్క. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మేము ఈ పనులను ముగించుకొని మరి ఇండ్ల దగ్గర ఉండడం శ్రేష్టకరం, సురక్షితం అని తెలియజేస్తూ ఈ ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం కూడా మన పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో, మేజర్ గ్రామ పంచాయతీలలో, మండల హెడ్ క్వార్టర్లలో మరి చలివేంద్రాలు కూడా పెట్టి పట్టణాలకు కానీ వివిధ పనుల రీత్యా మరి దగ్గరలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ కానీ వచ్చినటువంటి ప్రజలకు మంచినీళ్ళు అందించాలనే లక్ష్యంతో మరి మా కమిషనర్ దివ్యాదేవరాజన్ గారి ద్వారా అందరు డిపిఓలకు